నమస్తే, నా పేరు శ్రీనివాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్కు స్వాగతం. మీరు ఈ రోజున ఐడి అనే ఇన్స్టెంట్ ఫిల్టర్ కాఫీ లిక్విడ్ మీద రివ్యూ చూడబోతున్నారు. కాఫీ అనేది చాలా చిన్న సబ్జెక్ట్లా అనిపించవచ్చు, కాకపోతే కాఫీ లేనిదే రోజు ప్రారంభంగానే చాలామందికి ఇది చాలా పెద్ద సబ్జెక్టు. టీ ఎవరు ఎక్కడ ఎలా పెట్టినా బాగానే ఉండొచ్చేమో, కానీ కాఫీ అలా కాదు. కాఫీ చాలా అద్భుతంగా రావడానికి రకరకాల ప్రాసెస్లు ఉన్నాయి. అలానే కాఫీ ప్రియులకు ఫిల్టర్ కాఫీ మీద ఒక ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ కాఫీ ఫిల్టర్ లిక్విడ్ సంగతి ఏంటో చూద్దాం. ఇందులో ఒక బాక్స్లో 5 ప్యాకెట్లు ఉంటాయన్నమాట. ఇలా 8 కలిపిన ప్యాక్ని 349 రూపాయలకి అమెజాన్లో సేల్లో ఉంది. అంటే నేను కొన్న టైంకి 349 ఉంది. ఒకవేళ ఆ రేటు పెరగచ్చు తగ్గచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, దాని మీద క్లిక్ చేసి మీరు ఏ రోజు కొనాలనుకుంటే ఆ రోజున ఆ రేటు చూసుకోండి. ఇప్పుడు ఒక ప్యాక్ సింగిల్గా ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటాయి అన్నమాట. సరే, ఇది కలపడంలో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, కానీ కొన్ని విషయాలు మాత్రం మాట్లాడుకోవాలి. ఈ లిక్విడ్ యూజువల్గా మన కాఫీ కప్ ఏదైతే ఉంటుందో ఈ సైజ్ దానికైతే బెటర్గా అనిపిస్తుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, మీరు బాగా వేడిగా కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు ఈ డికాషన్ వచ్చి రూమ్ టెంపరేచర్లో ఉంటుంది కదా ప్యాకెట్. పాలు వేడిగా ఉన్నా కూడా ఈ డికాషన్ కలిపిన తర్వాత ఇది వేడిగా లేకపోవడం వలన టోటల్గా కాఫీ చల్లబడే అవకాశం ఉంది. అలాంటప్పుడు మళ్ళీ ఇంకోసారి వెచ్చబెట్టాల్సి వస్తుంది. ఇది చివరి చుక్క వరకు వేస్ట్ కాకుండా ఇందులో పడుతున్నాను. యూజువల్గా నేను పంచదార తక్కువే వేస్తాను. ఇప్పుడే ఆ డికాషన్ స్మెల్ ఫ్రెష్గా ఇంట్లో ఫిల్టర్ కాఫీ వేస్తే ఎలా వస్తుందో అలా వస్తుంది నేను ఈ వీడియో తీసే టైంకే. ఏమండి, కాఫీ గురించి గొప్పగా చెబుతున్నాడు, ఇది అమ్మితే నాకేమైనా ప్రాఫిట్ వస్తుంది అనుకుంటున్నారేమో. నాకు నచ్చిన విషయాన్ని వీడియోలో పోస్ట్ చేస్తూ ఉంటాను అంతే. యూజువల్గా అందరికీ తెలిసిన విషయమే, కాఫీ బాగుండాలంటే పాలు కూడా బాగుండాలి. కరెక్ట్ పాలు దానికి యాడ్ అయినప్పుడే ఆ కాఫీ టేస్ట్ మనకు తెలుస్తుంది. అలానే కాఫీ మీకు ఇంకొంచెం స్ట్రాంగ్గా కావాలంటే ఇంకో ప్యాకెట్ కట్ చేయాలి. కాకపోతే ఇంకొక ప్యాకెట్ ఒక కాఫీకి, అంటే 2 ప్యాకెట్ల డికాషన్ ఒక కాఫీకి ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు 2 కాఫీ చేసేటప్పుడు మీరు 3 ప్యాకెట్లతో 2 కాఫీ కన్నా చేస్తే అప్పుడు స్ట్రాంగ్గా వస్తుంది. టీవీలో యాంకర్ లాగా ఆహా అద్భుతం అంటూ నేను ఎక్స్ప్రెషన్ ఇచ్చి యాక్షన్ చేసి చెప్పలేను, కానీ మామూలుగా మెడ్రాస్లో అంటే చెన్నైలో ఒక రెస్టారెంట్లో కాఫీది అయితే ఎలా ఉందో అదే స్టాండర్డ్స్లో నాకైతే అలానే అనిపించింది. సరే, 1000 లక్షలు కాదు కాబట్టి ఒకసారి ట్రై చేస్తానంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి ఈ కాఫీ కొని చూడండి. ఇది ఈరోజు వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, ధన్యవాదాలు.